ఎవరివన్ నా పేరు బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ సెషన్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఆ, ఇంగ్లీష్లో చెప్తున్నారు ఛానల్స్ ఉన్నాయి, హిందీలో చెప్తున్నారు ఛానల్స్ ఉన్నాయి, తెలుగులో చెప్తున్నారు ఛానల్స్ ఉన్నాయి. నేను కూడా ఎస్పెషల్లీ తెలుగులో చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్, తమిళ్ వచ్చిన వాళ్ళు తమిళ్లో మాట్లాడతారు, హిందీ వచ్చిన వాళ్ళు హిందీ లాంగ్వేజ్లో మాట్లాడతారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే తెలుగు పీపుల్ మాత్రమే తెలుగులో మాట్లాడాలంటే షైగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి మన మదర్ టంగ్లో కనుక సబ్జెక్ట్ కనుక ఈజీగా నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉండిద్ది అనమాట. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెయిన్ కావాలి, కాకపోతే తెలుగులో అనేది అర్థం ఈజీగా చేసుకుంటారు. తర్వాత మెయిన్స్ రాసుకోవడం కానీ, తర్వాత కోడ్ రాసేటప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు అనమాట. నేను కూడా దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేటివ్ ఏని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేటివ్ ఏ కాదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అంటే ఏంది, సీక్వెల్ అంటే ఏంది, లినక్స్ కమాండ్స్ అంటే ఏంది, గిట్ అంటే ఏంది, గిట్ ల్యాబ్ అంటే ఏంది, తర్వాత మనకి వచ్చే డేటా సైన్స్లో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, పైథాన్, పైస్పార్క్, డేటాబ్రిక్స్, ఐడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, మన ఓపెన్ సోర్స్ మోడల్స్, చాట్ జీపీటీ, మిస్టల్ 7బి, లామా, అన్నీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాకర్, కుబర్నెటీస్, జెన్కిన్స్, అన్ని పైప్ లైన్స్, గిట్ యాప్, గిట్ హబ్ యాక్షన్స్ కూడా మీకు క్లియర్గా నీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్ జీరో టు హీరో మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్, నేను ఇప్పుడు జనరేటివ్ ఏఐలో ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకోండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క ఐక్యూ అనమాట. ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఐక్యూ. మనం బయాలజికల్గా ఉన్నాం కనుక మనకి ఇంటెలిజెన్స్ బై బర్త్ వచ్చేస్తుంది. కాకపోతే ఆర్టిఫిషియల్ అంటే ఏంటిదంటే మనిషి చేత కానీ ఇంకా ఏ జీవి చేత అయినా కానీ సృష్టించబడితే తయారు చేయబడిన వస్తువు ఏదైనా సరే, పెన్ కావచ్చు, కెమెరా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, మన టీవీ కావచ్చు, ఇంక రోబోటిక్స్ కావచ్చు, ఏదైనా కార్స్ కావచ్చు, ఏదైనా సరే మనిషి చేత తయారు చేయబడిన వస్తువుని ఏదైనా ఆర్టిఫిషియల్ డివైస్ అంటాం. ఆ డివైస్కి మనం ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అది మీనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని యూజ్ చేసుకొని మనం జనరేట్ చేస్తున్నాం. జనరేట్ అంటే ఏంటంటే, మనం జనరేట్ చేయాలంటే ఏంటంటే ఉన్న డేటాని ఏదైనా యూజ్ చేసుకొని వీ నీడ్ టు జనరేట్ న్యూ టైప్ ఆఫ్ డేటా. న్యూ డేటా, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, తర్వాత వీడియో కానీ, ఆడియో కానీ, 3D కానీ, కోడ్ కానీ అన్నీ జనరేట్ చేయడానికి మనకు కొత్త డేటా కావాలి. ఆ డేటాని యూజ్ చేసుకొని మనం కొత్త డేటాని జనరేట్ చేయాలంటే ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇది ఎస్పెషల్లీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి మనకు రెండు ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అనమాట. లాంగ్ చైన్ ఫ్రేమ్ వర్క్ అని, లామా ఇండెక్స్ ఫ్రేమ్ వర్క్ అని, తర్వాత మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అంటే ఏంటి, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీస్ అని, గెమ్మా అని, అది జెమినీ మోడల్స్ అని, ఫేస్బుక్ మెటా లామా అని చెప్పేసి, మిస్ట్రల్ 7బి అని చెప్పేసి, ఇంకా చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్, హగ్గింగ్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ అని, బట్ మోడల్ అని, బార్ మోడల్ అని, చాలా చాలా ఓపెన్ సోర్స్ అండ్ పెయిడ్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు నీట్గా క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ డయాగ్రామ్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్లో రాస్తున్నాను కాబట్టి పైథాన్ గురించి ఇక్కడ చూపించిన ఇమేజ్గా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ అయింది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బుక్ ఆఫ్ నాలెడ్జ్ కోసం. ఏఐ రిఫర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్. మనం డెవలప్ చేసిన కంప్యూటర్స్కి పెర్ఫామ్ టాస్క్, అవి టాస్క్ని పెర్ఫామ్ చేయడం, పని చేయడానికి దట్ నీడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అవికి మనకి చేయడానికి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం వర్క్ చేస్తున్నాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది? మెషిన్ లెర్నింగ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇక్కడ మనకి ఎలా ఉంది, సబ్సెట్ లోనే ఉంది కదా. ఇప్పుడు సెట్స్ అంటే ఇక్కడ చూశారు కదా, మన మెషిన్ లెర్నింగ్ లో సబ్సెట్స్ అన్నాం కదా. ఇక్కడ సబ్సెట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ సెట్ సెట్ థియరీ ప్రకారం తీసుకుంటే మనం ఆ, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి సెట్స్ ఇలా తీసుకున్నాం అనుకో, ఇది ఒక ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్ గా ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అనుకుంటే అందులో మనకి కొంత ఎంత ఉంది, ఇది మెషిన్ లెర్నింగ్ ఉంది. దీంట్లో కొంత ఎంత ఉంది, డీప్ లెర్నింగ్ ఉంది. దీంట్లో కొంత ఎంత ఉంది, జనరేటివ్ అయ్యింది. దిస్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ లాగా అనుకుంటే. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అంటే ఏం చెప్పేసాం, డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ
మనం ఒక న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ చేయాలి. ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంది? మనకి జనరల్‌గా ఇలా ఉంటది. సపోజ్ ఇవి ఇన్‌పుట్స్ అనుకున్నాం అనుకోండి. ఇన్‌పుట్స్ అంటే మనకి ఎలా తీసుకుంటాం? మనకి జనరల్‌గా నేను ఇక్కడ మనకి ఇక్కడ ఇన్‌పుట్స్ ఉంటాయి. ఇది ఇన్‌పుట్స్ అనుకుందాం. తర్వాత హిడెన్ లేయర్స్ అంటాం వీటిని. తర్వాత మళ్ళీ అవుట్‌పుట్ ఉంటది. మిడిల్‌లో ఉన్నదాన్ని హిడెన్ అంటాము. ఇది ఇన్‌పుట్ లేయర్స్ అంటాము. ఇది అవుట్‌పుట్ లేయర్ అన్నాం అనుకోండి. సపోజ్ దీని కనెక్షన్స్ ఇలా. దీన్ని న్యూరల్ నెట్వర్క్స్ అంటామండి. దీని నుంచి మళ్ళీ సేమ్ సేమ్ ఇలాగా ఉంటదనమాట. ఇదే మనకి న్యూరల్ నెట్వర్క్స్ ఆర్కిటెక్చర్ అంటే. ఇది హిడెన్ లేయర్స్ అంటాం, ఇది ఇన్పుట్ అంటాం, ఇది అవుట్పుట్ అంటాం. ఈ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని మనం ప్రాసెస్ చేసి మన అవుట్పుట్ తీసుకురావడాన్ని డీప్ లెర్నింగ్ అంటాం. జనరేటివ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ డీప్ లెర్నింగ్, జనరేట్స్ కంటెంట్ లైక్ టెక్స్ట్, ఇమేజెస్ ఆర్ కోడ్ బేస్డ్ ఇన్పుట్ అన్నమాట. మనం ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో ఆ జనరేటివ్ ఏ మోడల్కి మనకి అవుట్పుట్ జనరేట్ చేసుకోవాలి, న్యూ కంటెంట్ అనమాట. దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమేం కావాలని ఇక్కడ జనరేటివ్ ఏ అన్నాం. అసలు జనరేటివ్ ఏ అంటే ఏం చెప్పాం? మనకి జనరల్‌గా జనరేటివ్ ఏ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టైప్ అని చెప్పేసాం. ఇట్ క్రియేట్స్ న్యూ కంటెంట్ అని చెప్పాం. బై లెర్నింగ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా సెట్. మనం ఎగ్జిస్టింగ్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఏమంటారంటే మన జనరల్‌గా ఎగ్జిస్టింగ్ డేటా అంటే దాన్ని ఏమంటారు? ఎగ్జిస్టింగ్ అయ్యిందంటే ఆల్రెడీ ఉందని కదా! దాన్ని ఏమంటారంటే జనరల్‌గా మనకి సాఫ్ట్‌వేర్‌లో గనుక లేకపోతే టెక్నికల్‌గా ఏమంటామంటే మనం ఎగ్జిస్టింగ్ డేటాని ఏమంటారంటే ఆ ఎగ్జిస్టింగ్ డేటాని మనం ఏమంటామంటే ఇక్కడ జనరల్‌గా మనం ఇది హిస్టారికల్ డేటా అంటాం. ఏమంటాం? ఎగ్జిస్టింగ్ డేటా. ఎగ్జిస్టింగ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఏ హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా. ఈ డేటాలో మళ్ళీ ఇక్కడ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటాలో లార్జ్ డేటా ఉంటది. స్మాల్ డేటా ఉంటది. బిగ్ డేటా ఉంటది. బిగ్ డేటా ఉంటది. మళ్ళీ ఈ డేటాలోనే మళ్ళీ స్ట్రక్చర్ డేటా ఉంటది. స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్, అన్‌స్ట్రక్చర్ అని ఉంటదనమాట. వీటిని బేస్ చేసుకొని మళ్ళీ ఈ డేటాను బేస్ చేసుకొని ఓన్లీ డేటాను బేస్ చేసుకొని డేటా సైన్స్ అని, డేటా ఇంజినీరింగ్ అని, ఇది డేటా అనలిటిక్స్ అని తర్వాత మళ్ళీ సేమ్ డేటా వచ్చేసరికి బిగ్ డేటా అంటున్నాం. ఏమన్నాం? బిగ్ డేటా అన్నాం. ఇక్కడ చూస్తే ఓన్లీ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనకి జనరల్గా కానీ లేదా అకాడమిక్స్లో కానీ లేదా సాఫ్ట్వేర్ సైడ్ కానీ టెక్నికల్గా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డేటాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్స్ ఎలా చేస్తున్నాము, తర్వాత ఈ కామర్స్ సైట్లో కానీ ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నాం అంటే డేటాని బేస్ చేసుకొని. ఇప్పుడు ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన డేటాని యూజ్ చేసుకొని మనం కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఏం కావాలి? జనరేటివ్ అంటాం అనమాట. జనరేటివ్ అంటే మనం కొత్తదాన్ని జనరేట్ చేస్తున్నాం. దానికి ఏం వాడుతున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇన్ జనరేటివ్ ఏ అనమాట. ఇప్పుడు ఈ జనరేటివ్ ఏ గురించి అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ డేటాలో తెలిసింది, డేటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాను. ఆ డేటాను బేస్ చేసుకొని ఎలాంటి డేటా సైన్స్ అన్నాము, డేటా ఇంజనీరింగ్ అన్నాము, డేటా అనలిటిక్స్ అన్నాము, డేటా మైనింగ్ అన్నాము, తర్వాత బిగ్ డేటా అన్నాము, లార్జ్ డేటా అన్నాము, స్మాల్ డేటా అన్నాము, ఆ, తర్వాత స్ట్రక్చర్ అన్నాం, సెమీ స్ట్రక్చర్ అన్నాం, అన్స్ట్రక్చర్ అన్నాం. మళ్ళీ ఈ డేటా దాన్ని మళ్ళీ ఏమంటారంటే డేటా అని అన్నాం కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక సింపుల్ కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఇక్కడ ఇటు డేటా అన్నాం కదా. ఈ డేటాలోనే మనం మళ్ళీ దీన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటాం. డేటానే డేటాబేస్. ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. డేటాని పక్కన ఎక్కడైనా స్టోర్ చేసుకోవడానికి దాన్ని ఒక పర్టికులర్ ఉన్న బేస్ లొకేషన్ ఉన్న కావాలి దాన్ని డేటాబేస్ అని. ఈ డేటాబేస్లు ఎలా ఉంటాయి? తర్వాత ఎస్క్యూఎల్ అని, పిఎల్ఎస్క్యూఎల్ అని, మై సీక్వెల్ అని, నో సీక్వెల్ అని, తర్వాత కెసాండ్రా అని, తర్వాత మాంగో డిబి అని, తర్వాత నో సీక్వెల్ అని, ఆస్ట్రా డిబి అని, తర్వాత ఇవి ఆ, దీంట్లో మళ్ళీ డేటాబేస్లో రెండు రకాలు. ఆర్డిబిఎంఎస్ అని, ఆర్డిబిఎంఎస్, తర్వాత డిబిఎంఎస్ అని. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ సిస్టమ్. తర్వాత నో సీక్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి నార్మల్ డేటాబేస్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వెక్టర్ డేటాబేస్. మనం ఇక్కడ ఏంటంటే జనరేటివ్ ఏంటాం కానీ వెక్టర్ డేటాబేస్ అంటే వెక్టర్ డేటాబేస్కి వచ్చేసి క్రోమా డిబి, తర్వాత క్రోమా అయిపోయిన తర్వాత ప్యాసిస్ అంటాం. ప్యాసిస్ అంటే ఎఫ్ఏఐఎస్ఎస్. ప్యాసిస్ అంటే ఏంటంటే ఫేస్బుక్. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిమిలారిటీ సెర్చ్ అనమాట. ప్యాసిస్ అంటే ఏంటంటే ఫేస్బుక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిమిలారిటీ సెర్చ్. తర్వాత క్రోమా అయిపోయింది, ప్యాసిస్ అయిపోయింది.
పైన్ కోన్ ఉంటుంది, పైన్ కోన్, తర్వాత ఆ, తర్వాత కెసాండ్రా, మళ్ళీ ఇట్లు కూడా మళ్ళీ చాలా వస్తున్నాయి. జనరల్గా క్రోమా, పైన్ కోన్, ప్యాసిస్, దీస్ ఆర్ వెక్టర్ డేటాబేస్. డేటాలోనే ఇవి ఉంటాయి. ఇవంటే ఈ డేటా వచ్చి డేటాని స్టోర్ చేసుకోవాలి. ఈ డేటాని స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకుంటాం? ఆర్డిఎంఎస్ లో స్టోర్ చేసుకుంటామా, లేకపోతే డిబిఎంఎస్ లో స్టోర్ చేసుకుంటామా, లేకపోతే అవి ఎలా స్టోర్ చేసుకుంటాం? వాటిని స్టోర్ చేసుకున్న బేస్ చేసుకుని మళ్ళీ ఫ్లేవర్స్ మారుతాయి అనమాట. ఆ ఫ్లేవర్స్ ఏం చెప్పేసాము? వెక్టర్ డేటాబేసెస్ అన్నాము, లేకపోతే నార్మల్ డేటాబేసెస్ అన్నాము. నార్మల్ డేటాబేస్ ఏమొస్తుంది? సీక్వెల్, నో సీక్వెల్, మాంగో డిబి, కసండ్రా, పీజీసీ, పోస్ట్ డిగ్రీ సీక్వెల్, పీజీ అడ్మిన్, వెక్టర్ డేటాబేస్, క్రోమా డిబి, పైన్ కోన్, ప్యాసిస్, ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డేటా అనేసరికి ఎలా ఉంటుంది? డేటా అనేది స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎలా స్టోర్ చేస్తాం? డేటా అనేది స్టోర్ చేయాలంటే మనకి ఎలాంటి స్టోర్ అంటే ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అయ్యింది అనమాట. దీన్ని ఏమంటారంటే ఇలా రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అయింది. ఈ రోస్ అండ్ కాలమ్స్ గురించి తెలిస్తేనే మనకి దీన్ని డేటాబేస్, దీన్ని ఆర్డిబిఎంఎస్ అంటాం అనమాట. ఆర్డిబిఎంఎస్ అంటాం. దీన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాం. దీన్ని టేబుల్ అంటాం. మనకి తెలుగులో టేబుల్స్ అంటాం. ఈ టేబుల్స్ దీన్ని ఇలా ఉండేదాన్ని రోస్ అంటాం, ఇలా ఉండేదాన్ని కాలమ్స్ అంటాం. దీన్ని జనరల్గా ఏం చెప్పాలంటే, జనరల్ ఇంకోసారి చెప్పాలంటే మ్యాట్రిక్స్ అంటాం. దీని సైజ్ ఏం చెప్పాలంటే n/n అంటాం. n రోస్ n కాలమ్స్ అంటాం. ఇలాగ స్టోర్ అవుతాం. ఇది ఇలాంటి డేటా అనమాట. ఈ డేటాను స్టోర్ చేసుకొని ఈ డేటా ఇలాగ ఉండే డేటాని మనం తీసుకొని మనం కావాల్సిన డేటా, కొత్త డేటాని, టెక్స్ట్ను కానీ, తర్వాత ఇమేజెస్ని కానీ, వీడియోస్ని కానీ, మ్యూజిక్ కానీ, ఆడియో కానీ, కోడ్ కానీ, 3D జనరేట్ చేయడానికి కావాల్సింది ఏంటంటే జనరేట్. ఏమి చేసుకుంటున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి కారణం ఏంటిది? డేటా. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుద్ది? ఆర్డిబిఎంఎస్ లోనా, డిబిఎంఎస్ లోనా, లేకపోతే మనకి సెంట్రల్లోనో, లేకపోతే పైజీ అడ్మిన్, ఏ మార్కుల్లో ఏ డేటాబేస్ మీ తీసుకుంటున్నారో ఆ డేటాను స్టోర్ చేసుకుని దానికి చేసుకుని వర్క్ చేసుకుంటాం. మరి ఇక్కడ డేటా టైప్స్ ఎలా చెప్పాను? ఇక్కడ డేటా అని ఉంటుంది. ఇక్కడ డేటా టెక్స్ట్ డేటా, ఇమేజెస్ డేటా, స్పీచ్ డేటా, స్ట్రక్చరల్ డేటా, 3D డిజైన్స్, ఈ డేటా మొత్తాన్ని తీసుకొని వీటిని ట్రైన్ చేస్తాం అనమాట. ట్రైన్ చేసిన తర్వాత ఆ ట్రైన్ చేయడానికి కావాల్సిన ఒకటి మోడల్ ఉంటుంది. ఈ మోడల్ని దీని ప్రాసెసర్ అంటాం. సపోజ్ ప్రాసెసర్ అనొచ్చు. ఇక్కడ ప్రాసెస్ చేయాలంటే, ఈ డేటాను ప్రాసెస్ చేయాలంటే మనకి ఏం చేస్తాం? మామూలుగా మన కంప్యూటర్లో వాడితే సిపియూ అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత ఇమేజెస్, లేకపోతే వీడియో, ఆడియో, ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాస్ కావాలనుకో, ఇదేంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా యాజ్ వెల్, ఎస్పెషల్లీ న్యూమరిక్ డేటా అనమాట. న్యూమరిక్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేయగలిగింది సిపియూస్. ఇప్పుడు మనకి ఇమేజెస్ డేటా, ఆడియో, వీడియో, తర్వాత ఇంకోటి ఏం కావాలి? ఇంకా ఇంకా ఏదన్నా హ్యూజ్ డేటా ఉందనుకో, సైజ్ డేటా ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఏం కావాలి? మనకి జీపీయూస్ అంటాం, టీపీయూస్ అంటాము. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే గ్రాఫిక్ కార్డ్స్ కావాలి, వీడియోస్, ఆడియోస్ కావాలంటే మనకి ఆల్రెడీ ఎవరైతే మనకి వీడియో గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి బాగా తెలుసు జీపీయూస్. అది పబ్జి కానీ, తర్వాత ఫ్రీ ఫైర్ కానీ అలాంటి ఆడే వాళ్ళకి, కార్ రేసింగ్ అలాంటి వాడే వాళ్ళకి జీపీయూస్ అంటే ఆల్మోస్ట్ తెలిసింది. కంప్యూటర్ గురించి తెలియాల్సిన అవసరం వాళ్ళకి. జీపీయూస్ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. టీపీ అంటే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎల్పియు కూడా అంటాం. ఎల్పియు అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. తర్వాత T4 కూడా అంటాం. T4 అంటే టెస్లా వాడది. ఏ100 అంటాం. ఏ100 జీపీ ఉంటుంది. తర్వాత T100 జీపీస్ ఉన్నాయి. ఇవన్నీ జీపీస్ అనమాట. మనకి జీపీ వరకు తెలుసు. టీపీ అంటే తెలియదు, ఎల్పీ అంటే తెలియదు. వీటి గురించి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎందుకంటే ఇవి మనం ఇచ్చిన డేటాని కరెక్ట్గా ప్రాసెస్ చేసి మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అవుట్పుట్ కావాలి కనుక ఈ ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, తర్వాత T4 జీపీయూ కానీ, ఏ100 జీపీయూ కానీ, ఇవన్నీ మనకి ఇవి మోడల్స్ అనమాట. ఇవి దీని మీద ఇన్ఫరెన్స్, ఇది ఒక మెమరీ మీద డిపెండ్ చేసుకొని మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తాయి. వీటిని జనరేట్ చేయడానికి జనరేట్ చేస్తాయి? ఎలాంటి టాస్క్ అంటాం. ఇక్కడ ఎలాంటి టాస్క్ మనకి వర్కౌట్ అవుతుంది? ఇక్కడ చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టాస్క్లు ఏమన్నా, ఇక్కడ మనకి టాస్క్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, మనం ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ డేటా ఇచ్చుకొని టెక్స్ట్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. టెక్స్ట్ చేసుకుని ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సింథటిక్ అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్, తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్, ఇమేజ్ క్యాప్షనింగ్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి జనరేటివ్ ఏ అంటే ఏం కావాలి? డేటా కావాలి. ఆ డేటాని యూజ్ చేసుకొని కొత్త కంటెంట్ని క్రియేట్ చేయడానికి జనరేటివ్ ఏ అన్నాం. ఇప్పుడు ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి? ఇలాంటి డేటా టైప్స్ ఉన్నాయి. దానికి ఏం కావాలి? మోడల్ కావాలి. ఆ మోడల్స్ అంటే ఏం చెప్పాము ఇక్కడ? ఈ మోడల్స్ అంటే ఎలాంటి మోడల్స్ ఉంటాయి అంటే, ఇది ఇలాంటి జనరేట్ చేయాలంటే మనకు మోడల్ కావాలి. ఆ మోడల్ ఏం చెప్పేసాం? మోడల్స్ అంటే ఏమున్నాయి?
ఇప్పుడు ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్, లేకపోతే క్లోజ్డ్ సోర్స్ మోడల్స్ అన్నాం. క్లోజ్డ్ సోర్స్ క్లోజ్డ్ సోర్స్ ఆర్ పెయిడ్ వర్షన్ అంటాం. పెయిడ్ అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఓపెన్ సోర్స్ అంటే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఫ్రీగా అవైలబుల్ ఉండే వాటిని ఎక్కడ ఉంటుంది, వీటిని కూడా మనకు స్టోర్ చేసుకోవడానికి, ఈ మోడల్స్ గా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక లైబ్రరీ కావాలి. ఏ లైబ్రరీ కావాలి, దాన్ని హగ్గింగ్ ఫేస్ అంటాం. హగ్గింగ్ ఫేస్ అనే లైబ్రరీ మెయింటైన్ చేస్తుంది ఓపెన్ సోర్స్ మోడల్స్ ని. క్లోజ్డ్ సోర్స్ మోడల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మోడల్స్ అంటే ఏమంటే మనకి జనరల్ గా తెలుసుకున్నప్పుడు ఏంటిది, ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఇదంతా ఏంటి, ఇప్పుడు మనం చెప్పేది అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఏమిటి, సింపుల్ ఒక మోడల్ చెప్తా. చార్ట్ జీపీటీ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే. తర్వాత ఇది ఒక్కటే మనకి ఫేమస్ గా తెలుసు. తర్వాత గూగుల్ వాళ్ళది జెమినై మోడల్స్ తెలుసు. జెమినీ మోడల్ జెమినీ మోడల్ తెలుసు. తర్వాత ఇది ఒకటి ఫేమస్, చాట్ జీపీటీ. ఈ రెండు ఫేమస్ కాబట్టి బయట మార్కెట్ లో చాట్ జీపీటీ అంటే తెలిసింది, జెమినీ అంటే గూగుల్ వాళ్ళదని, గూగుల్ జెమినీ తెలిసింది. ఫేస్బుక్ వాళ్ళది ఉందన్నమాట. ఫేస్బుక్ వాళ్ళది ఏంది, మెటా లామా లామా వర్షన్స్ అన్నమాట. ఈ మెటా లామా వర్షన్స్ అన్ని ఈ ఫేస్బుక్ వాళ్ళది. ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేసింది అనమాట. ఈ మూడు ఫేమస్ కాబట్టి ఇవి మోడల్స్. ఈ మోడల్ అనేది ఒక డేటా మీద, ఆల్రెడీ స్పెసిఫిక్ డేటా మీద ట్రైన్ అయిపోయింది. టోటల్ ఆల్, ఒక స్పెసిఫిక్ కాదు, మొత్తం డేటా మీద ట్రైన్ అయిపోయింది. అది ఇమేజెస్ డేటా కావచ్చు, టేబుల్స్ డేటా కావచ్చు, టెక్స్ట్ డేటా కావచ్చు, స్కానర్డ్ కావచ్చు, అన్నిటి డేటా మీద ట్రైన్ అయింది అనమాట. దాన్ని ట్రైన్ అయింటాం. ఇక ట్రైన్ అయింది. ఈ ట్రైన్ అయిన డేటాని మనం ఒక స్పెసిఫిక్ డేటా, సపోజ్ మెడికల్ కా, లేకపోతే రోబోటిక్స్ కా, లేకపోతే తర్వాత అగ్రికల్చరల్ గా, ఇది మనం ఒక స్పెసిఫిక్ డొమైన్ మీద వర్క్ చేయాలి. దాని నుంచి అవుట్పుట్ తీసుకోవాలంటే మోడల్ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి, లేదా ర్యాగ్ మోడల్ అప్లై చేయాలి. వీటి గురించి ఫర్దర్ గా మీకు క్లియర్ గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చేసుకోవడానికి మనకు మోడల్ కావాలంటే చాట్ జీపీటీ అని, లేకపోతే జెమినీ మోడల్, మిస్ట్రల్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం టోటల్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఎన్ని అంటే అరౌండ్ 1500 చేంజ్ ఉన్నాయి అనమాట. ఇంకా రోజు డే బై డే కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. తర్వాత మన ఇండియా కూడా, ఇండియా వన్ ఆఫ్ ది ఏఏ హబ్ అవ్వబోతుంది అనమాట. ఏఏ హబ్ అందులో మోడల్స్ డెవలప్ చేస్తానికి రెడీగా ఉందన్నమాట. ఏ ఇండియన్ డెవలప్ చేసిన మోడల్స్ గురించి మీకు క్లియర్ గా నెక్స్ట్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు ఇది జనరేటివ్ ఏ గురించి అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నా అసలు ఏంటి ఇది అనేది. తర్వాత మీకు నీట్ గా క్లియర్ గా అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇవి దీని గురించి జనరేటివ్ ఏ అంటే. తర్వాత ఇప్పుడు మనకి ఇంకోటి ఏం చేయించాను, జనరేటివ్ ఏ అనేది ఐడియా వచ్చింది. తర్వాత మనకి జనరేటివ్ ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కామన్ అనమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేయాలి. అది మెషిన్ లెర్నింగ్ అయిన వాడిని, డీప్ లెర్నింగ్ అయిన వాడిని, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వాడిని, రోబోటిక్స్ వాడిని, ఏది వాడినా కానీ మనం ఏం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కామన్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు ఆర్టిఫిషియల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏం చెప్తున్నాం, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ చూడండి. మనం ఇక్కడ నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే మనం ఒక సెట్ ఆఫ్ టెక్నాలజీస్ ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకు, ఎనేబుల్ కంప్యూటర్స్ టు పెర్ఫార్మ్ టాస్క్, అవి పని చేయడానికి. అలాగా ఆర్ టిపికల్లీ డన్ బై హ్యూమన్స్. అవి హ్యూమన్స్ కూడా చేయలేని విధంగా అవి పని చేయడానికి మనం ఏం చేయాలి, కొంత టెక్నాలజీని జోడించి మనకు కావాల్సినవి, మనం చేయలేనివి, ఆ, అవి ఏటి ద్వారా, ఆ, మనిషి చేత తయారు చేయబడిన వాటి ద్వారా మనం చేయించుకుంటున్నాం అనమాట. మనిషి చేత తయారు చేయబడింది రోబోటిక్స్ కానీ, రోబోటిక్స్ 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 కార్, మొబైల్, తర్వాత ల్యాప్టాప్, టీవీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైనా సరే మనం ఏం చేస్తున్నాము, మనం చేయలేని పనులు కూడా వాటి తయారు చేస్తున్నాం. వాటికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే కొంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావాలి. వాటిని ఎనేబుల్ చేయాలి కొంత వర్క్ చేయడానికి. మనిషి చేసే వర్క్ కానీ, మనిషి చేయలేని వర్క్లు కూడా, మనిషి వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా వాటిని పంపించి మనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి మనం ఎలాగైతే ఇంటెలిజెన్స్ అప్లై చేస్తున్నామో అలాగే వాటికి ఇంటెలిజెన్స్ అప్లై చేస్తున్నామో. ఇంకా చూడండి, మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉందో, ఇక్కడ రోబోటిక్స్ బ్రెయిన్ ఎలా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మీకు నేను తర్వాత సెషన్లో మీకు నీట్గా క్లియర్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో విత్ ప్రోగ్రామ్తో నీట్గా అవి ఎక్కడ ఎలా స్టోర్ చేస్తాం అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో సెషన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ చేస్తున్నాను. అది వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే మీకు ఏం చెప్పాను, మనకి ఆల్రెడీ మనకి తెలిసిందే. అసలు ఇప్పుడు మెషిన్ అన్నాం. మెషిన్ అంటే ఇది ఇక్కడ మనకి జనరల్గా మెషిన్ అంటే ఏంది, వాట్ ఈస్ మెషిన్? మెషిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ మెషిన్ సారీ వాట్ ఈస్ మెషిన్ సారీ Sorry, sorry, sorry. What is machine? Tell me, what is machine? Already we have discussed so.
వాట్ ఈజ్ మెషిన్ అనగానే మీకు తెలియాలి. మెషిన్ అంటే ఏంది? మనిషి చేత తయారు చేయబడిన డివైస్, అంటే ఆర్టిఫిషియల్ డివైస్. ఆర్టిఫిషియల్ డివైస్ ఏంటిది? సపోజ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ల్యాప్టాప్ ఓన్లీ, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. డెస్క్టాపే కదా, ల్యాప్టాప్గా మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ కానీ డెస్క్టాపే కదా. ఈ ల్యాప్టాప్ డెస్క్టాప్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము? వీటిని ట్రైన్ చేస్తున్నాం. ఇవి వీటికి నేర్పిస్తున్నాం. మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలకి ఎలాగైతే మనం కానీ చిన్నపిల్లలు కానీ ఎలాగ నేర్చుకుంటామో, చూసి కానీ ఎవరైనా చెప్పడం వల్ల నేర్చుకుంటాం, అలాగా ఈ మనిషి చేత తయారు చేయబడిన వస్తువు అది మెషిన్. ఆ మెషిన్ లెర్న్ చేయడానికి ఏం కావాలి? కొంత డేటా కావాలి. దాన్ని ఏమంటాం? ఆ డేటాని తీసుకొని ఇప్పుడు మనం నేర్చుకోవాలన్నా మనకు డేటా కావాలి కదా. యాపిల్ అనేది మనకు తెలియదు కాబట్టి యాపిల్ అంటాము. ఆ యాపిల్ ఏ కలర్లో ఉంటుందని మనం చూడలేదు కాబట్టి అది చూపించి ఇది యాపిల్ అని చూస్తాం. అది కూడా అలాగే మనం డేటా ఇచ్చి, ఓహో ఇది యాపిల్, ఇది బాల్, ఇది క్యాట్ అని చెప్పేసి ఈ ఈ మిషన్స్, మానవ చేత తయారు చేయబడిన మిషన్స్ కి మనం ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం. ఆ ఇంటెలిజెన్స్ ఎలాగిస్తాము? కొన్ని అలగారిథమ్స్ ఇచ్చి, కొన్ని అలగారిథమ్స్ రాసి ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ప్యాటర్న్స్ అని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత ఎంఎల్ అలగారిథమ్స్, ఇక్కడ ఎనలైజ్ డేటా, ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్. మనం ఆ డేటాని అనాలిసిస్ చేసి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్, ఏ విధంగా ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి నంబర్ సిస్టమా, లేకపోతే ఫ్రూట్సా, లేకపోతే డాగ్సా, క్యాట్సా, హ్యూమన్సా, డివైజెసా, ఫ్లవర్స్ అనేది మొత్తం ఆ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసుకొని మనకి ప్రిడిక్షన్ చేసి ఇచ్చింది అనమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏది ఇచ్చామో అవుట్పుట్ ఓహో ఇలా అని చెప్పేసి ప్రిడిక్షన్ చేసి ఇవ్వాలి. దాన్ని బెటర్ ఇట్ పెర్ఫార్మెన్స్. ఇదే మెషిన్ లెర్నింగ్ అంటే. ఈ మెషిన్ లెర్నింగ్ ని చేయాలంటే మనకి ఏం కావాలి? డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అలగారిథమ్స్ ఉంది. అందులో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నాం, తర్వాత అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నాం, సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నాం, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అన్నాం. వీటి గురించి తర్వాత మెషిన్ లెర్నింగ్, మనం మెషిన్ లెర్నింగ్ జీరో టు హీరోలో, జీరో టు హీరో తెలుగులో మొత్తం నీట్ గా క్లియర్ గా అసలు వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, అగైన్ వాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, సూపర్వైజర్ అంటే ఏంటి, అన్సూపర్వైజర్ అంటే, సెమీ సూపర్వైజర్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏమున్నాయి, వాటి అలగారిథమ్స్ ఎలా ఉంటాయి, వాటి అలగారిథమ్స్ ఎలా చేస్తాము, అవన్నీ ఎలా చేస్తామని మొత్తం మీకు క్లియర్ గా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఐఎమ్ మూవింగ్ టు అనదర్ స్లైడ్, దట్ ఈస్ ఇన్ డీప్ లెర్నింగ్. అంటే ఇప్పుడు మనకి డీప్ లెర్నింగ్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇప్పుడు అంతకుముందు మెషిన్ లెర్నింగ్ తీసుకున్నాం. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే ఏం చెప్పాను నేను? మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక మెషిన్ కి మనం మీడియేటర్ ఉండాలి. కంపల్సరీ మెషిన్ అనే అది అంతర్గత అది నేర్చుకోదు కదా. మనం మెషిన్ అనే చేయడానికి, మనం మెషిన్ వర్క్ చేయడానికి మనం జనరేట్ చేసిన కొంత కోడ్ కావాలి. ఇక్కడ చూసారా, మనం మెషిన్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను అంటే ఈజీగా మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు మనకి ఏం చేస్తాం? ఇక్కడ డీప్ లెర్నింగ్ ఉన్నది, ఇక్కడ మెషిన్ లెర్నింగ్. మనం డీప్ లెర్నింగ్ వచ్చే ముందు మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలి కదా. మెషిన్ లెర్నింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మెషిన్ లెర్నింగ్ అనేది న్యూమరిక్ డేటా మాత్రమే, న్యూమరిక్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. అది న్యూమరిక్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. న్యూమరిక్ డేటాను ప్రాసెస్ చేసేది. తర్వాత ఏం చెప్తుంది ఇక్కడ? న్యూమరిక్ డేటాను ప్రాసెస్ చేయడానికి మనకి ఇది మోడల్ అనుకోండి, ఇది మోడల్ అనుకోండి. దీనికి ఇవ్వాలంటే ఏంటంటే మనం హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీ ఉండదు అనమాట. అది ఎలాగా? అవి దీని యొక్క సపోజ్ ఫీచర్స్ అంటే ఏంది? ఇప్పుడు కార్ ఉంది, కార్ అనేది ఇమేజ్, ఇట్ ఈస్ ఇన్ ఇమేజ్ డేటా. ఇమేజ్ డేటా ఉంది కదా, ఈ ఇమేజ్ డేటాని ఏం చేస్తాం? మనం ఇమేజ్ డేటాని మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ చేయలేదు కదా. మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ పని దీని ఏం చేయాలి? ఈ కారుకున్న ఫీచర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫీచర్స్ అంటే ఏమంటాం? వాటి యొక్క సపోజ్ టైర్స్, టైర్స్ కూడా, టైర్స్ ఒక ఫీచరే. తర్వాత కలర్ ఒక ఫీచరు, తర్వాత షేప్ ఒక ఫీచరు, తర్వాత ఎన్ని డోర్స్ ఉన్నాయి, డోర్స్ ఒక ఫీచరు. తర్వాత లెఫ్ట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉందా, రైట్ సైడ్ స్టీరింగ్ ఉందా, అట్లా ఆ డోమ్ ఎలా ఉంటుంది, లైట్స్ ఎలా ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఫీచర్స్ అనమాట. ఆ ఫీచర్స్ అన్ని మనం ఒక అలగారిథం రిప్రజెంటేషన్ రాసి దాని మోడల్కి ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చేది అవుట్పుట్ లో వచ్చేది సేమ్ అలాంటి కారా కాదని చెప్పేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అది డీప్ లెర్నింగ్ పద్ధతి. ఇక్కడ డీప్ లెర్నింగ్ చూడండి, డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, కాకపోతే యూజెస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఇక్కడ ఇది న్యూరల్ నెట్వర్క్సే, ఇది న్యూరల్ నెట్వర్క్సే. కాకపోతే ఏంటంటే ఈ ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఏముంది? మిడిల్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. మిషన్ లెర్నింగ్ ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంది. ఈ విల్ ఓన్ మనమే, ఈ హ్యూమన్ అనేవాడు సమ్ ఫీచర్స్ ని గ్యాదర్ చేసి ప్యాటర్న్స్ క్రియేట్ చేసి అలా డేటాని ప్రొవైడ్ చేస్తాడు మెషిన్ కి, అది మోడల్ కి. అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ప్రిడిక్ట్ చేసింది అనమాట. ఇది సమ్ మిషన్ ఇంటర్వెన్షన్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి. ఎక్కడికి వస్తే తర్వాత ఇక్కడ డీప్ లెర్నింగ్ రండి. డీప్ లెర్నింగ్ వచ్చేసరికి ఏముంది? ఇది మిషన్ లెర్నింగ్, సేమ్ డీప్ లెర్నింగ్ కూడా మిషన్ లెర్నింగ్. కాకపోతే ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏముండదు అనమాట. ఆటోమేటిక్ అదే ఫీచర్స్ ని తీసుకునేది, అదే ఫీచర్స్ ని తీసుకునేది, తర్వాత అదే మోడల్ ని అనాలిసిస్ చేసిద్ది, ప్రిడిక్ట్ చేసిద్ది, తర్వాత మనకి ట్రైనింగ్ అయ్యి మనకు అవుట్పుట్ ఇచ్చింది. అది డీప్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ డీప్ లెర్నింగ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ విచ్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో కదా. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది
ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్ అయిందో, డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్ లో సబ్సెట్, యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సబ్సెట్ అనమాట. అది డీప్ లెర్నింగ్. ఇక్కడ దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఇక్కడ మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్ట్ సేవ్ చేస్తారు, హ్యూమన్ బీయింగ్ చేస్తాడు. హ్యూమన్ బీయింగ్ చేసి దానికి అలగారిథం డెవలప్ చేసి ఇక్కడ మనకి ఏమిస్తాడు, ఇక్కడ మోడల్కి ఇస్తాడు. ఇక్కడ ఈ ఫీచర్స్ ని గ్యాదర్ చేయాలంటే ఏంది, ఆ మోడలే ఫీచర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుని ఫీచర్స్ ని గ్యాదర్ చేసుకుంది. ఆ ఫీచర్స్ గ్యాదర్ చేయాలని దీనికి కొన్ని అలగారిథమ్స్ ఉంటాయి. ఈ అలగారిథమ్స్ ఏంటిది, ఏఎన్ఎన్ అంటాం, ఏఎన్ఎన్ అంటాం, సిఎన్ఎన్ అంటాం, తర్వాత న్యూరల్ నెట్వర్క్ అంటాము, మల్టీ పర్సెప్ట్రన్ ఎంఎల్పి, మల్టీ లేయర్ పర్సెప్ట్రన్ అంటాము, యాక్టివేషన్ ఫంక్షన్ అంటాము, బయాస్ అంటాము, వెయిట్స్ అంటాము, తర్వాత ఆర్ఎన్ఎన్ అంటాము, సిఎన్ఎన్ అంటాము. ఇవన్నీ తెలియాలి. ఇప్పుడు కూడా మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కావాలి కదా. ఏం అల్గారిథమ్స్ కావాలి, రిగ్రెషన్ అంటే ఏంది, రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, మల్టీ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్ అంటే ఏంది, తర్వాత క్లాసిఫికేషన్ లో మనకి ఏమున్నాయి, ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంది, డెసిషన్ ట్రీ అంటే ఏంది, తర్వాత మనకి ఎస్విఎం అండ్ సపోర్ట్ వెక్టర్ మెషిన్ అంటే ఏంది, పీసీఎం, పీసీఏ ప్రిన్సిపల్ కాంపౌండ్ అనాలిసిస్ అంటే ఏంది, కేఎన్ఎన్ అంటే ఏంది, కే మీన్స్ అంటే ఏంది, ఇవన్నీ మనకి తెలియాలన్నమాట. ఇవన్నీ వీటి గురించి మనకు తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలియాలంటే మనకి జనరల్ గా ఇవన్నీ మనకి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటాం. వాట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అసలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి అంటాం. ఎన్ఎల్పి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనకి ఇక్కడ తెలియాలి. ఇక్కడ ఎన్ఎల్పి అంటే ఏంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనగా న్యాచురల్ అంటే ఏంది, ఇప్పుడు న్యాచురల్ అంటే ఏంది, మనకి జనరల్ గా మనుషుల నుంచి మాట్లాడే ఏ భాష అయినా కానీ సపోజ్ వాటికి ఏముంటది, తెలుగు ఉండొచ్చు, తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, తర్వాత స్పానిష్, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్, ఇంకా ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి అవన్నీ మాట్లాడేది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వస్తాయి మనకి. ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ చేసుకునేది ఎన్ఎల్పి టెక్నిక్ అనమాట. అది మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఒక టెక్నాలజీ. ఇప్పుడు కంప్యూటర్ స్టెబిలిటీ, ఇప్పుడు మనకి మనం అండర్స్టాండింగ్ చేసుకోవడమే కష్టమైపోయింది. మనం మనుషులమే ఇంగ్లీష్ మాట్లాడటం అర్థం చేసుకోలేము, తెలుగు మాట్లాడటం అర్థం చేసుకోలేము, తర్వాత హిందీ మాట్లాడటం అర్థం చేసుకోలేము, మాట్లాడలేము. మనం మనుషులే ఉండి మనకి అన్ని తెలిసి ఉండి ఎంత జ్ఞానం ఉండి కూడా మనం మాట్లాడటం నేర్చుకోలేము. కాకపోతే ఏంటంటే ఈ కంప్యూటర్స్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటాయి అనమాట. ఆ కంప్యూటర్స్ ఎబిలిటీ టు ఇంటర్ప్రిట్, మ్యానిపులేట్ అండ్ కాంప్రహెండ్ హ్యూమన్ లాంగ్వేజెస్. ఈ హ్యూమన్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఇచ్చినా కానీ అవి అర్థం చేసుకుంటే వాటికి అనుగుణంగా మనకి మళ్ళీ రెస్పాన్స్ ఇస్తే కనుక, అందుకని కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకన్నా చాలా పాపులర్ అనమాట. మన ఇంటెలిజెన్స్ మనమే తయారు చేసినా కానీ మనం అంత యాక్యురేట్ గా పనిచేయమన్నమాట. అందుకని ఈ మెషిన్ లెర్నింగ్ కి ఇక్కడ ఏమేమి జోడ్ చేస్తున్నాం, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్న ఇక్కడ మనం న్యాచురల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, సేమ్ అలాగే ఈ మెషిన్ అర్థం చేసుకుని మళ్ళీ మనకి న్యాచురల్ లాంగ్వేజ్ లోనే మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బెనిఫిట్స్. న్యాచురల్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనరేటివ్ ఏఐలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వీటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని అనుకున్నాం కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అసలు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంది, దాంట్లో ఆ, అసలు ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంది, ఎన్ఎల్టీకే అంటే ఏంది, నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అంటే స్పాసి ఎందుకు వాడతాము, తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంది, ప్రీ ట్రైన్ అంటే ఏంది, తర్వాత తర్వాత మనకి సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఏంది, తర్వాత ఆ, తర్వాత ఇవేంటిది హ్యామ్ స్పామ్ అండ్ హ్యామ్ క్లాసిఫికేషన్ అంటే ఏంది, తర్వాత సెంటిమెంట్ అనాలిసిస్ అయిపోయింది కదా, తర్వాత ఇంకా చాలా ఇంకన్ని మెథడ్స్ అనమాట. రివ్యూ సిస్టమ్ కానీ రివ్యూ కానీ అన్నిటి గురించి మనం అనాలిసిస్ చేయడం ఏంటంటే టెక్స్ట్ గురించి. ఈ టెక్స్ట్ ని అసలు ఏది ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఒక ఒక ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఇది డేటా అనేది చూడండి. ఇక్కడ మన డేటా అనేది ఇప్పుడు కంప్యూటర్స్ అన్నాం. ఈ కంప్యూటర్స్ అనేది అర్థం చేసుకునేది ఏంటంటే మనకి ఈ ఈ టెక్స్ట్ డేటాని వన్స్ అండ్ జీరోస్ ని, వన్ అని, టూ ని, త్రీ ని, ఫోర్ ని, ఇమేజెస్ ని, ఇది ఏం అర్థం చేసుకోదు అనమాట. ఈ అర్థం చేసుకోదు కనుక మనం ఏం చేయాలి, ఆ డేటాని మొత్తాన్ని మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కన్వర్ట్ చేయాలంటే మనం ఏం వాడాలి, ఇప్పుడు మనం మెషిన్ అర్థం చేసుకోలేదు. ఈ మెషిన్ ఏం అర్థం చేసుకోలేదు, ఇమేజ్ ఇచ్చేవాళ్ళకి ఇమేజ్ అర్థం చేసుకోలేదు, నంబర్స్ ఇచ్చేవాళ్ళకి నంబర్స్ అర్థం చేసుకోలేదు, లేకపోతే టెక్స్ట్, ఇది టెక్స్ట్ అంటే ఇది ఇమేజెస్ అన్ని ఇమేజ్ బొమ్మలు లేదా నంబర్స్, ఇది టెక్స్ట్ అంటే మామూలు క్యారెక్టర్స్. సపోజ్ నంబర్ అన్న ఇది నంబరు, ఇది 1 2 అన్నాము, 1 2. ఇమేజెస్ అంటే ఏంది, ఫ్లవర్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఈ డేటాను మొత్తం మన మెషిన్ కానీ అలగారిథం కానీ అర్థం చేసుకుంది. అలగారిథం కానీ మెషిన్ అర్థం చేసుకోలేదు కాబట్టి వీటిని ఏం చేయాలి మనం, వన్స్ అండ్ జీరోస్ గా మార్చాలి.
వన్స్ అండ్ జీరోస్లోకి మార్చాలి. దీన్ని ఏమంటాం? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చిన తర్వాత మళ్ళీ మనకి అది దీన్ని ఇలా మార్చడానికి ఎన్కోడర్ అంటాం. ఎన్కోడర్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? దీన్ని డీకోడ్ చేసుకోవాలి. దీన్ని ఎన్కోడర్ అండ్ డీకోడర్ ఆర్కిటెక్చర్ అంటాం. దాన్ని ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. జనరల్గా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అంటాం కదా. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ ఎన్కోడర్ అంటే ఏంది, డీకోడర్ అంటే ఏంది, అసలు ఎలా ఎన్కోడ్ చేస్తున్నాం, ఎలా డీకోడ్ చేస్తున్నాం అనేది మీకు తర్వాత ఫర్దర్ క్లాస్లో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తెలుగులో అయినా కానీ లేకపోతే ఇంగ్లీష్లో అయినా కానీ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఇంకా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైస్పార్క్ పైథాన్ కూడా అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం, ఇంకా 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 ఇన్డెప్త్గా అసలు, ఎందుకంటే మనం టీచింగ్ చేస్తున్నామంటే మా అవతల వ్యక్తులకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ అర్థ- అర్థం చేసుకునే భాషలో చెప్పాలనే ఉద్దేశంతోనే నాకు 2 3 స్లైడ్లు చెప్పినా కానీ 20 30 నిమిషాలు అవుతుంది. దయచేసి ఈ ఛానల్లో చూస్తున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానని అనుకుంటున్నాను. ఆ, ఇంతటితో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అన్ని తర్వాత, ఇప్పుడు ఇది జనరేటివ్ జస్ట్ బేసిక్స్ అన్నమాట. తర్వాత వాట్ ఈస్ జనరేటివ్ దానికి వచ్చే మోడల్స్, తర్వాత డేటా సైన్స్, స్టాటిక్స్, అసలు స్టాటిక్స్ ఎందుకు వాడతాం, అసలు స్టాటిక్స్ చేయాల్సిన యూజెస్ ఏంటి, అసలు స్టాటిక్స్ వల్ల యూజెస్ అసలు మనకి ఎక్కడో పడతాం. అసలు స్టాటిక్స్ అంటే స్టాటిక్స్ ఇన్ఫరెన్షియల్ స్టాటిక్స్ అంటే ఏంది, డిటర్మినిస్టిక్స్ అంటే ఏంది, తర్వాత సెంట్రల్ లిమిటింగ్ థియరం అంటే ఏంది, తర్వాత వాట్ ఆర్ ద అల్గారిథమ్స్, హైపోథిస్ టెస్టింగ్ అంటే ఏంది, ఆ, తర్వాత స్టాటిక్స్ టెస్ట్ అంటే ఏంది, తర్వాత మనకి ఇంకా ఏమే గ్రేడియంట్స్ అంటే ఏంది, తర్వాత మనకి ఏమేమి టెస్ట్లు ఉన్నాయి, అనోవా అంటే ఏంది, కై స్క్వేర్ టెస్ట్ అంటే ఏంది, టీ టెస్ట్ అంటే ఏంది, ఎఫ్ టెస్ట్ అంటే ఏంది, అసలు హైపోథిస్ టెస్టింగ్ అంటే ఏంది, పీ వాల్యూ అంటే ఏంది, క్రిటికల్ వాల్యూ, సిగ్నిఫికెన్స్ వాల్యూ, అసలు ఆ టెస్ట్స్ ఎలా చేస్తాం, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హైపోథెసిస్ టెస్టింగ్, ఎస్పెషల్లీ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అసలు ఈ టెస్ట్లు ఎందుకు వాడతాం, ప్రాబిలిటీ ఎందుకు, ఆ ప్రాబిలిటీ థియరమ్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, ఇవన్నీ గురించి మీకు నీట్గా క్లియర్గా ఇన్ డీటెయిల్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫరెన్షియల్ స్టాటిక్, డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ ఇన్ఫరెన్షియల్ స్టాటిక్ అండ్ డిస్క్రిమినేషన్ స్టాటిక్స్, ఇవన్నీ గురించి క్లియర్గా నీట్గా మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మరింత ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇంకా చెప్తున్నది, ఈ ఛానల్ ఎస్పెషల్లీ మీకోసమే నేను పెట్టింది. ఎవరికైతే రాదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి. చిన్న చిన్న బేసిక్స్ ఎక్కడ ఇంకా ఏ ఛానల్లో కానీ, తర్వాత ఎలాంటి కోచింగ్ సెంటర్లో కూడా చెప్పని కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీకు చూపించి, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఈ ప్రాబ్లమ్కి ఈ సొల్యూషన్ అని చెప్పి మీకు చెప్తాను. వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తాను, తర్వాత మెటీరియల్ ఇస్తాను. మీరు ఎలాంటి నోట్స్ రాసుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఈ మెటీరియల్ మొత్తం మీకు నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. నా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా మీకు పంపిస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్.